విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై సభలో వాడివేడి చర్చ జరిగింది. ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించగా వాటిని మంత్రులు ధీటుగా తిప్పికొట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా మంత్రులు తేల్చి చెప్పారు. గతంలోనూ వాజ్పేయి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వమే ప్రైవేటీకరణను ఆపిందని గుర్తు చేశారు. జగన్ వల్లే ప్రైవేటీకరణపై ముందడుగు పడిందని ధ్వజమెత్తారు. ఈ మాటలపై అభ్యంతరం చెప్పిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రైవేటీకరణ వద్దంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. ఈ క్రమంలో తడబడిన బొత్స ప్రైవేటీకరణ చేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. తర్వాత సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్న ప్రైవేటీకరణ అంశమే లేనప్పుడు ఇంకా తీర్మానం ఎందుకని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కు పంపించడానికి ప్రతిపాదన కూటమి గాని ఆందోళన చేస్తున్న కార్మికులతో గత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే భూములు అమ్మేసి అప్పులు తీర్చుకోండి అని చెప్పి ఆయన కార్మిక సంఘాలకు సలహా ఇచ్చారు. ఇప్పుడేమో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి కానీ దీని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అటు కేంద్రం, పాలకపక్షం, ప్రతిపక్షం అందరూ కలిసి విశాఖ ఉక్కుని అమ్మేస్తారా? విశాఖ ఉక్కు కర్మాగారం గురించి రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్డి కుమారస్వామి గారు వచ్చారు సార్, యూనియన్ కౌన్సిల్ మినిస్టర్ గారు. క్లియర్ గా చెప్పారు ప్రైవేటైజేషన్ చేయబోతలేదు అని క్లియర్ గా చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏమి ఇవ్వాలో మాకేదో అర్థమవుతలే. ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి అయితే లేదు. సో క్వశ్చన్ ప్రైవేటైజేషనే లేదు అని చెప్తున్నాం. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏముంది? ఇప్పుడు రివైవల్ ఒకవేళ లాసెస్ ఉన్నాయి, లాసెస్ ఉంటే బోర్డులో కూర్చొని డిస్కస్ చేసి డిఫరెంట్ యాంగిల్స్ లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మా లోకల్ నాయకుడు పల్లా శ్రీనివాస్ గారు ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ రోజు మేమందరం వెళ్ళాం, మా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ఎట్టి పరిస్థితిలో దీనికి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించాలి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, మీరు ఏది చెయ్యమంటే చేస్తాము, ఒక డెలిగేషన్ మీరు ఢిల్లీ పట్టుకెళ్ళండి అని చెప్పి గొంతులు అరిచినట్టుగా మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తే కనీసం ఆ రోజు స్పందించలేదు అధ్యక్ష. ఆ రోజున కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్. దే హ్యావెంట్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దెన్. వీఆర్ రియల్. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్ తో మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజున మేము అభ్యర్థించాం అధ్యక్ష. ఆల్ పార్టీ మీరు చేయండి, మేము తీసుకెళ్తాం, మేము అందరం వస్తామని మాట్లాడాం. మేబీ దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్ష. ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు, మేము అర్థిస్తున్నాము, ఇది మా అత్తారుగా ఇది మా సెంటిమెంట్ అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అది చెప్పారు. అవేళ ప్రధానమంత్రి గారు ఏమైనా స్పందించారా, లేకపోతే ఆపుతామని చెప్పారా? ఎందుకు ఆగలేదు అది? మేము ఆ రోజు మీకు శక్తి ఉన్నా లేకపోయినా సరే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. ఇది ఆంధ్రుల మనోభావాలకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు, దీన్ని విడిచిపెట్టడానికి వీలు లేదని చెప్పి చాలా రిక్వెస్టులు చేశారు అధ్యక్ష. ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ రావాలని మాకు ఆ శక్తి ఉంది, అది ఉంది కాబట్టి దయచేసి అది చేయమని చెప్పి కూర్చోండి. ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. అసలు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని? లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదని అడుగుతున్నాం అధ్యక్ష. 2021 డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష. హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష.
దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి. లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తున్నాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ దిస్. ఐ హోప్ యూర్ ఆల్ సాటిస్ఫైడ్. శాసనసభలోను శాసన మండలిలోను ప్రైవేటీకరణ చేయొద్దు అని కేంద్రాన్ని కోరతా గాని డిమాండ్ చేస్తా గాని ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపాలని మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతుంది. మరి ఈ నేపథ్యం అందరూ ఒకే మాట మీద ఉన్నాం కాబట్టి, అందరి భావం ఒకటే కాబట్టి, అందరి తాలూకు ఉద్దేశం ఒకటే కాబట్టి ఇందా గౌరవ సభ్యులు కోరే కదా, అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఈ హౌస్ రిక్వెస్ట్ చేస్తున్న తీర్మానం చేయాలని మా తీర్మానం ఎప్పుడు అవసరం ఉంటుంది? తీర్మానం ఎప్పుడు అవసరం అవుతుంది? ఆ ప్రయత్నం ఏదైనా జరిగింది. ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు. దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి, మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావడానికి, లాభాల్లో రావడానికి ఇంటర్నల్ గా వాళ్ళు పనిచేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వారు సహకరించాలి. ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వాలో అక్కడ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము దానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తీర్మానాలు చేయవలసిన అవసరం లేదు, మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, స్టీల్ ప్లాంట్ కార్మికులకి అందరికీ తెలియజేస్తున్నాం. ఓకే, ప్లీజ్.